నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ ఫుడ్ ల్యాబ్. గ్రీన్ కలర్ ఉన్న నట్స్ లో అత్యంత ఖరీదైనది ఏదో తెలుసా? అది పిస్తానే. దీన్ని స్మైలింగ్ నట్ అని కూడా పిలుస్తారు. ఎందుకో తెలుసా? ఇది పండినప్పుడు దాని పై పెంకు నవ్వుతున్నట్లుగా చిన్నగా చీలిపోతుంది. కానీ ఈ నవ్వే నట్కి ఉన్న అసలైన శక్తి ఏంటో, దీన్ని తింటే నిజంగా చర్మం మెరుస్తుందా అనే ప్రశ్నకు సరైన జవాబు చాలా తక్కువ మందికే తెలుసు. ఈ వీడియో చివరి వరకు చూస్తే పిస్తా ఎందుకు నవ్వుతుందో మాత్రమే కాదు, మీరు కూడా నవ్వుతూ దీన్ని తినాల్సిన నిజమైన కారణం మీకు తెలుస్తుంది. ముందుగా పిస్తాలో ఏముందో చూద్దాం. పిస్తాలో ఉండే అత్యంత ముఖ్యమైన పోషకం విటమిన్ ఇ మరియు యాంటీ ఆక్సిడెంట్లు. ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్స్ అనే హానికర కణాలతో పోరాడతాయి. ఈ ఫ్రీ రాడికల్స్ వల్లే చర్మం ముడతలు పడటం, వృద్ధాప్య ఛాయలు ముందుగానే రావటం జరుగుతుంది. కాబట్టి పిస్తాలోని యాంటీ ఆక్సిడెంట్లు దీర్ఘకాలంలో చర్మ ఆరోగ్యానికి తోడ్పడతాయనేది నిజం. అయితే చర్మం మెరవటం అనే ప్రశ్నకు పూర్తి జవాబు ఇంకా ముందుంది. దానికి ముందు పిస్తాలో దాగున్న మరో 2 ఆసక్తికరమైన నిజాలు తెలుసుకోవాలి. మొదటిది, పిస్తాలో ఉండే ఒక ప్రత్యేకమైన పోషకం పేరు లుటిన్ జియాజాంతిన్. ఇవి సాధారణంగా క్యారెట్, ఆకుకూరల్లో ఎక్కువగా ఉంటాయని మనకు తెలుసు. ఇవి కంటి రెటినాను సెల్ ఫోన్ స్క్రీన్ల బ్లూ లైట్ నుంచి రక్షించడంలో సహాయపడతాయి. అంటే పిస్తా కేవలం చర్మానికే కాదు, రోజంతా స్క్రీన్ ముందు గడిపే కళ్లకు కూడా మేలు చేస్తుంది. రెండవది, పిస్తా అన్ని నట్స్ లోకెల్లా అత్యధిక ప్రోటీన్, ఫైబర్ కలిగి తక్కువ క్యాలరీలు ఉన్న నట్ గా చెప్పబడుతుంది. 30 గ్రాముల పిస్తాలో సుమారు 159 క్యాలరీలుంటాయి. అదే మోతాదులో జీడిపప్పులో 155 నుంచి 160 క్యాలరీలు, బాదంలో దాదాపు 164 క్యాలరీలు ఉంటాయి. తేడా పెద్దగా లేనట్టు అనిపించిన పిస్తాలో పెంకు తీయాల్సిన శ్రమ వల్ల మీరు నెమ్మదిగా తింటారు. దీనివల్ల అదే పరిమాణంలో ఎక్కువసేపు తింటూ ఎక్కువ సంతృప్తి పొందుతారు. అదే మిగతా నట్స్ తో పోలిస్తే ఓవర్ ఈటింగ్ ఛాన్స్ తక్కువ చేసే ఒక చిన్న సైకలాజికల్ ట్రిక్ ఇది. ఇప్పుడు అసలైన ప్రశ్నకు వద్దాం. పిస్తా తింటే చర్మం నిజంగా మెరుస్తుందా? జవాబు అవును. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన క్లారిటీ ఇవ్వాలి. మీరు ఇప్పుడు పిస్తా తినడం మొదలు పెడితే రేపే మీ చర్మం మెరిసిపోదు. ఇది స్లో అండ్ క్యుములేటివ్ ప్రాసెస్. వారాలు, నెలల తరబడి సమతుల్య ఆహారంలో భాగంగా తీసుకుంటేనే ఫలితం కనిపిస్తుంది. పిస్తా తింటే వెంటనే గ్లో వస్తుంది అనే క్లెయిమ్ మార్కెటింగ్ ఎక్కువ, సైన్స్ తక్కువ. నిజమైన ఫలితం కావాలంటే స్థిరత్వం ముఖ్యం, ఒక్కరోజు తినటం కాదు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన హెచ్చరిక ఇవ్వాలి. మార్కెట్లో దొరికే చాలా పిస్తా ప్యాకెట్లు ఉప్పు, మసాలాలు వేసి రోస్ట్ చేసినవి ఉంటాయి. ఇలాంటి సాల్టెడ్ పిస్తా ఎక్కువగా తింటే సోడియం ఎక్కువగా శరీరంలోకి చేరి బీపీ సమస్యలు ఉన్న వారికి ఇబ్బంది కలిగించవచ్చు. కాబట్టి వీలైనంత వరకు అన్సాల్టెడ్ ప్లెయిన్ పిస్తా తీసుకోవడం మంచిది. రోజుకు ఎన్ని పిస్తా తినొచ్చు అనే సందేహం చాలా మందికి ఉంటుంది. ఆరోగ్యవంతమైన వ్యక్తి రోజుకు 15 నుంచి 20 పిస్తా గింజలు, అంటే సుమారు ఒక చిన్న గుప్పడి తీసుకోవడం సురక్షితం. ఇంతకంటే ఎక్కువ తీసుకుంటే అదనపు క్యాలరీలు, ఫ్యాట్ శరీరంలో చేరే అవకాశం ఉంటుంది. ఎలర్జీలు ఉన్నవారు, ముఖ్యంగా నట్ ఎలర్జీ చరిత్ర ఉన్నవారు వైద్యుల సలహా తీసుకున్న తర్వాతే దీన్ని డైట్ లో చేర్చుకోవాలి. సో సరైన మోతాదులో దీర్ఘకాలంగా సమతుల్య ఆహారంతో పాటు తీసుకుంటే పిస్తాలోని యాంటీ ఆక్సిడెంట్లు మీ చర్మం, కళ్ళు, గుండె ఆరోగ్యానికి నిజమైన తోడ్పాటునిస్తాయి. ఇక పిస్తా ఎందుకు నవ్వుతుందో మీకు తెలుసు. ఇప్పుడు దాన్ని సరైన రీతిలో తింటే మీరు కూడా అద్దంలో చూసుకుని నవ్వే రోజు దూరంలో లేదు. మీకు పిస్తా ఇష్టమా? మీరు రోజు ఎన్ని పిస్తా తింటారు? కింద కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. చర్మ సౌందర్యం గురించి ఆసక్తి ఉన్న మీ స్నేహితులకు ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో సైన్స్ బ్యాక్డ్ ఫుడ్ సీక్రెట్స్ కోసం మన 99 టీవీ ఫుడ్ ల్యాబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.